Welcome to my channel. Please subscribe. న్యూ ఇయర్ లో ఈ రాసుల వారికి జాబ్ లో చిక్కులు, డైవర్స్ కు ఛాన్స్. చేయాల్సిన రెమెడీలు ఇవే. న్యూ ఇయర్ 2024 ప్రకారం ఈ మూడు రాసుల వారి కుటుంబంలో మునుపటిలా శాంతి, ఆనందం ఉండదని చెప్పవచ్చు. న్యూ ఇయర్ 2024 ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గ్రహాల స్థితిని బట్టి రాసులలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ రోజు మనం అలాంటి మూడు రాసుల గురించి మీకు చెప్పబోతున్నాం. రాబోయే సంవత్సరంలో ఎవరికి ఇబ్బందులు పెరుగుతాయో దీనిలో వివరించారు. 2024 సంవత్సరంలో అనేక పెద్ద గ్రహాలు రాశిలో మార్పు ఉంటుందని చూపిస్తుంది. దీనితో పాటు గజకేసరి, మాళవ్య యోగంతో సహా అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇది మేషం, కన్యా రాశితో పాటు అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో కుంభం, ధనుస్సు, సింహం రాశుల వారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. 2024 రాశిఫలం ప్రకారం ఈ సంవత్సరం మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదని ఆయన అన్నారు. 2024 సంవత్సరం ప్రారంభంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మీ విజ్ఞతతో మీరు అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. మీకు దగ్గరగా ఉన్నవారి ప్రవర్తన చూసి మీరు కూడా బాధపడవచ్చు. ధనుస్సు రాశిచక్రం యొక్క ప్రజలు ఆధ్యాత్మిక, సాంప్రదాయక ఆలోచనలు కలిగి ఉంటారు. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం మరియు శని 12వ ఇంట్లో ఉండటం వల్ల 2024 సంవత్సరం మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ కష్టపడి పని చేసిన తర్వాత మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి వ్యక్తులు తాత్విక, ఉదార, ఆకర్షణీయమైన, వ్యూహాత్మకంగా ఉంటారు. జాతకం 2024 ప్రకారం ఈ సంవత్సరం మీకు మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్ధంలో కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావచ్చు. మీరు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దీని కారణంగా మీరు చుట్టూ తిరగవలసి ఉంటుంది. 2024 సంవత్సరంలో ఎలాంటి చర్చలకు దూరంగా ఉండండి, లేకుంటే కొన్ని కోర్టు సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. సింహరాశి ఈ రాశి వారికి కూడా అనుకోకుండా ఇబ్బందులు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు సమస్యలు వస్తుంటాయి. అదే విధంగా ఆరోగ్య సమస్యలు, చిక్కులు తప్పకపోవచ్చు. మూడు రాశుల వారు ధ్యానం, జపాలు, భగవంతుడిని పూజించడం మొదలైన వాటి ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యల నుండి బయటపడుతారని తెలిపారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.